30 ఇయర్స్ నుంచి మా వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టుకుంటలేరు, ఈ కిరాయి రూమ్లలో ఎందుకు ఉంటున్నారు అంటే, ఫస్ట్ అయితే ల్యాండ్ మీద అంటే కొన్ని డబ్బులు రాగానే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు. ఆ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నాక ల్యాండ్కు వాటర్ అయితే లేవు. వాటర్ లేకపోతే ఏమైంది అని అంటే మళ్ళీ వాటర్ గురించి బోర్లు వేయడము అట్లా వేయడము, దాదాపు ఒక 5-6 బోర్లు వేసి మళ్ళీ ఒకటి పాస్ అయ్యి ఒకటి ఫెయిల్ అయ్యి ఇవన్నీ డబ్బులని వృధా చేసుకున్నారు. తర్వాతకి నా కాలేజ్ ఫీజు అవన్నీ కట్టిళ్ళు. తర్వాతకి వెంటనే మళ్ళీ నా పెళ్ళి, మళ్ళీ నా పెళ్ళి అయినాక మా కొడుకు పుట్టడము ఇవన్నీ జరిగినాయి. తర్వాతకి మా కొడుకు పుట్టినాక కొంచెం మంచిగా జరిగింది. రెండు ట్రాక్టర్లు అయితే కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ తిండి వాళ్ళు తింటోళ్ళు. ఇప్పటి నుంచి అయితే వాళ్ళు నెక్స్ట్ అయితే ఇల్లు అయితే కట్టుకుంటారు. అది కూడా మీకు వీడియో చూసి చూపిస్తా. ఈ ఉయ్యాలు అప్పుడప్పుడు నేను కూడా ఊగుతా అని చెప్పినా కదా. ఈ హోమ్ టూర్ చేయడానికి రెడీ అయినా అనుకోవద్దు, ఎందుకంటే నేను షాపుకి పోతున్నా, నేను అందుకే రెడీ అయినా. ఇంతే, ఇక మామూలుగా సింపుల్ హోమ్ టూర్ అయితే ఇదే. ఎందుకు వీళ్ళకు ఇందిరా మిల్లు అవన్నీ ఎందుకు ఇస్తలేరు అని అంటే, ఇప్పుడు ఆధార్ కార్డు కొట్టి చూడగానే మన డీటెయిల్స్, మనకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నీ తెలుస్తున్నాయి కదా. అందుకే 2 ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ వల్ల, మళ్ళీ తర్వాతకి 3 ఎకరాల పైగా భూమి ఉండడం వల్ల అయితే వీళ్ళకైతే ఇవ్వరు. ఎన్ని రోజులు ఉన్నా కూడా వీళ్ళు కష్టపడి కట్టుకోవాల్సిందే. ఇందిరా మిల్లు అయినా, కేసీఆర్ వచ్చినా, ఇంకే ప్రభుత్వం వచ్చినా కూడా వీళ్ళకైతే ఇల్లు అయితే రాదు. అంతే. మాకు కూడా ఇల్లు లేదు, మాకు కూడా ఇల్లు రాదు, ఎందుకంటే మా ఆయన కూడా గవర్నమెంట్ జాబు. అందుకని మాకు కూడా ఇల్లు రాదు. ఎన్నడున్నా కూడా మేము కష్టపడి కట్టుకోవాల్సిందే. ఇదే అండి సింపుల్ హోమ్ టూర్. మా వీడియోస్ అయితే చాలా మంది చూస్తుళ్ళు, మంచిగా లైక్ చేస్తుళ్ళు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మా ఛానల్ని అయితే ఇంకెక్కువ గ్రోత్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలి అని అయితే చెప్పండి, నేను కంపల్సరీగా ఆ వీడియోస్ అయితే మీకు చేసి చూపిస్తాను.